గంజాయి మీద ఉక్కుపాదం మోపడానికి పోలీస్ యంత్రాంగం చర్యలు మాత్రం ఫలప్రదం అయ్యింది మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోనున్న మొత్తం 3 జిల్లాలకు సంబంధించిన 7,300 పైచులుక గంజాయి విధిని ఈరోజు దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో మన్యం జిల్లా ఎక్కువగా ఒరిస్సాకి అనుబంధంగా ఉంటుంది. అదేవిధంగా మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా కూడా అనుబంధంగా ఉండడంతో అట్నుంచి రవాణా రాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఈ గంజాయిని పట్టుకోవడానికి ఇంకా ఫర్దర్గా ఎటువంటి స్టెప్లు తీసుకుంటారన్న అంశాన్ని మన దగ్గర మన్యం జిల్లా ఎస్పీ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, ఇప్పుడు యువత ఈ గంజాయి పట్ల ఆకర్షితులై చాలా నేరాలు పాల్పడుతున్నారు. దీనిపై ఎక్కువగా మీది మన్యం జిల్లా, ఆ చుట్టుపక్కల ఒరిస్సా నుంచి వస్తున్నందున దానిపై రవాణాకి అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? మొదటగా ముందు మన ఇల్లు క్లీన్ చేసుకోవాలి కాబట్టి మన జిల్లాలో అంటే మన్యం జిల్లాలో ఎక్కడ కూడా కల్టివేషన్ లేకుండా చూసుకుంటున్నామండి. నెంబర్ 2, గాంజా కన్జంప్షన్ అంటే అలవాటు పడే వాళ్ళు కూడా ఎవరు లేకుండా చూసుకుంటున్నామండి. అంటే మన పిల్లలు కానీ సిటిజన్స్ కానీ ఎవరు కూడా ఉన్నా కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రివెంట్ చేయడం అది చేస్తున్నాం. సో ఇవన్నీ ఈ జిల్లాలో తక్కువ అనేసి చెప్పుకోవాలి. ఇకపోతే కొంత ఒరిస్సా బార్డర్ ఉండడం వల్ల ముఖ్యంగా పాచిపెంట అటు మనకు సాలూరు ప్రాంతంలో కోరాపుట్ డిస్టిక్ అడ్జాయినింగ్ నుంచి కొంత గాంజా రవాణా అనేది ఎక్కువ జరుగుతుంది. మిగతా చోట్ల ఒరిస్సా బార్డర్ నుంచి మనకి గాంజా వస్తుంది. సో దీనికి మేము జిల్లా ఒరిస్సా బార్డర్లో అన్ని రూట్స్లో కూడా 4 దారులు ఉన్నాయి. ఆ 4 దారుల్లో కూడా CCTV సర్వేలెన్స్ 24 గంటల నిఘాతో మనం 4 చెక్ పోస్టులు గత 1 year నుంచి మన జూన్ నుంచి మనం చెక్ పోస్టులు పెట్టుకొని పటిష్టం చేసుకుని ఫంక్షనింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చినాయి, మంచి క్యాచెస్ కూడా మేము పట్టుకున్నాం. సో అది తెలుసుకొని ఆల్టర్నేట్ రూట్స్లో కూడా కొంత తీసుకురావడం జరుగుతుంది. సో అవి కూడా మేము డే టు డే నిఘా పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్యాచెస్ పట్టుకుంటూ ఆ విధంగా గాంజా నియంత్రణ చేస్తున్నాం. దాంతోపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా రేంజ్ ఆధ్వర్యంలో సంకల్పం అని డిఐజీ గారు కాన్సెప్ట్ బ్రాండ్ సంకల్పం అనే బ్యానర్లో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా గాంజా మీద, సైబర్ క్రైమ్ మీద, క్రైమ్ అగైన్స్ ఉమెన్ మీద చేయడం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎడ్యుకేషను, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, పేషెంట్లు కావచ్చు, సో వాళ్ళ మీద నిఘా పెట్టమని ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఈ విధమైన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మేము గాంజా నివారణను, ట్రాన్స్పోర్ట్ని, సేల్ని కానీ నివారిస్తున్నాం. అలాగే కన్జంప్షన్ కూడా. దాని ఫర్దర్ ఇప్పుడు ఇవాళ వస్తే ఇన్సినరేషన్ అనేది గాంజా డిస్ట్రక్షన్ ప్రాసెస్ అంటే మనకి లాస్ట్ 3 years 48 కేసెస్లో మొత్తం అంతా ప్రాసెస్ చేసుకొని గాంజాని మనము డిస్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. అది మిస్యూజ్ కాకుండా అది చట్టంలో ఉంది కాబట్టి అది కూడా ఇన్సినరేటర్లో చేయాలి. సో ఇవాళ ఆ ఇన్సినరేటర్కి ఈ 3 జిల్లాలకు గాంజా ఏదైతే మనం పట్టుబడిందో అది తీసుకురావడం జరిగింది. పార్వతీపురం జిల్లా నుంచి 48 కేసెస్లో గాను ఆల్మోస్ట్ 860 kgs గాంజా ఇవాళ ఇన్సినరేటర్లో డిస్ట్రక్షన్ మేము చేస్తున్నాం. సార్, ముఖ్యంగా చూసుకునేసరికి ఎందుకంటే గిరిజన ప్రాంతాలతో పండించే అవకాశాలు ఉన్నాయి కదా, గిరిజనులు ఏ విధంగా మోటివేట్ చేయాలనుకుంటున్నారు? సో మనము అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నామండి. కమ్యూనిటీ పోలీసింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడము, మెడికల్ క్యాంప్స్ చేయడము, అలాగే వాళ్ళతో ఫ్రీక్వెంట్ విలేజ్ విజిట్స్లో ఇంటరాక్ట్ కావడము. సో దాని ద్వారా యూత్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఒకటి నిఘా పెట్టుకుంటూ వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ అటువంటి వాళ్ళు ఎవరైనా కల్టివేషన్ చేస్తున్నా వెంటనే సమాచారం ఏమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇస్తున్నారు, అటువంటిది ఏమీ లేదు. అలా దీంతో పాటు మేము డ్రోన్స్ని మేము ఈ గాంజా కల్టివేషన్ ఎక్కడెక్కడన్నా ఉందా ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అంతా కూడా డ్రోన్ నిఘా పటిష్టంగా చేస్తున్నాం. సో కంటిన్యూగా ఈ హిల్లీ ఏరియాస్ అంతా కూడా నిఘా పెడుతున్నాం. థ్యాంక్ యూ. ఇది విన్నారు కదా పూర్తి స్థాయిలో, ఎందుకంటే మన్య ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలనకి డ్రోన్లు చేస్తున్నాము. అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ గంజాయిని మాత్రం అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. అదే ముఖ్యంగా మాకు ఆ ఒరిస్సా సరిహద్దుల్లోని ఇతర జిల్లాలకు వెళ్ళకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇది మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి గారు చెప్తున్న తాజా సమాచారం.